రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఏపీ శాసన మండలిలో అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపి సీమకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారని వైసీపీ సభ్యుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో లాలూచీ పడి ప్రాజెక్టును ఆపేశారన్నారు. వైసీపీ సభ్యుల ఆరోపణను తిప్పికొట్టారు టీడీపీ సభ్యులు పయ్యావుల కేశవ్. జగన్ సీఎంగా ఉన్నప్పుడే సీమ ఎత్తిపోతలను ఎన్జీటీ ఆపిందని, జరిమానా కూడా విధించిందని చెప్పారు. రాయలసీమకు నిజమైన ద్రోహి జగనేనని ఆరోపించారు టీడీపీ నేతలు. శాసనసభ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అంశాన్ని లేవనెత్తారో, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను చెప్తేనే చంద్రబాబు నాయుడు ఆపారన్నారు. అది వాస్తవా కాదా? అది వాస్తవా కాదా? అది వాస్తవంగా చెప్పండి. వాస్తవంగా అవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు నాకున్న సన్నిహితులతో స్నేహంతో దీన్ని ఆపమన్నా అని చెప్పారు. అది వాస్తవమా కాదా? అది ముందు చెప్పండి. రెండోది పూలప్పుడు ప్రారంభిస్తారు. ఈ ముఖ్యమంత్రి గారిని ఆపాదిస్తూ మా ఎదుర్కొన్న సేవ అనుబంధాలతో ఈ కార్యక్రమం ఆపారని చెప్పాడు. దయచేసి దానికి వివరణ వ్యవస్థగా మంత్రి గారు ఉంటే సమాధానం చెప్పండి, లేకపోతే తర్వాత చెప్తారని చెప్పాలండి. దానికి ఆ రోజు బాధ్యుడైనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఏం చెప్పాడు? మేం స్టే తీసుకొచ్చాము దీని మీద అని. దద్దమ్మ ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది అనేటువంటిది ఈరోజు శాసనసభ సాక్షిగా వెల్లడైంది. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టింది అనేటువంటిది తెలంగాణ శాసనసభ సాక్షిగా మాట్లాడితే దానికి మేం సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఆ రోజు రాజ్యం చేస్తున్నది ఎవరు? వైఎస్ఆర్సీపీ అధినాయకుడు అని చెప్పబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దద్దమ్మ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడితే చేత కాకుండా కోర్టుకు పోయి అఫిడవిట్ చేసినటువంటి వ్యక్తులు మీరు ఈ రోజు మా గురించి మాట్లాడతారా? కూర్చోండి సార్. దానికి మేము సమాధానం